పాడుతా తీయగా చల్లగా, పాడుతా తీయగా చల్లగా. స్నేహ ఎంపిక చేసుకున్న పాట అనంత్ శ్రీరామ్ రాసిన పాట, మిక్కీ మేయర్ సంగీతం, కళ్యాణి బృందం పాడారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో 6 అడుగులు ఉంటాడా, ఈయనక్కడ 5 అడుగుల చిల్లరే ఉన్నాడు. ఇక్కడ ఉన్నవాళ్ళు కాస్త మావాడు చరణే పొడుగాటి వాడేమో. అందరికి నచ్చేసే వాడా, సరిగ్గా 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 నిలవ వెందుకే, బెరుగ్గా బెరుగ్గా అయిపోకే, మొదలేది ఇవ్వకుండా వెళ్ళిపోకే. 6 అడుగులుంటాడా, 7 అడుగులేస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా, ఆశ పెడుతుంటాడా, ఆట పడుతుంటాడా, అందరికి నచ్చేసేవాడా. మాటలు ఇటుకలతో గుండెల్లో కోటలు కట్టేడా, కబురుల చినుకులతో పొడి కలలన్నీ తడిపేయడా, పూసుల ఉరుకులతో ఊహలకే ఊపిరి ఊదేడా, పలుకుల అలికిడితో ఆశలకే ఆయువు పోయడా, మౌనమై వాడు ఉండే ప్రాణమేమవ్వునో, నువ్వేనా ప్రపంచం అనేస్తూ వెనక తిరుగుతూ, నువ్వేనా సమస్తం అంటాడే, కలలోన కూడా కాలు కందనీడే. 6 అడుగులుంటాడా, 7 అడుగులేస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా, ఆశ పెడుతుంటాడా, ఆట పడుతుంటాడా, అందరికి నచ్చేసేవాడా. అడిగిన సమయంలో తను అలవోకగనను మోయాలి, సొగసును పొగడమే తన కలవాటైపోవాలి, పనులను పంచుకుని మనసుంటే ఇంకేం కావాలి, అలకని తెలుసుకుని అందంగా ప్రతిమాలాలి, కోరికేదైనా గాని తీర్చి తీరాలని, అతన్ని 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 చూడడానికి వయస్సే తపిస్తూ ఉంటుంది, అప్పుడింక వాడు నన్ను చేరుతాడే. ధన్యవాదాలు. చక్కగా పాడావు. ముఖ్యంగా మంచుతో కడిగిన ముత్యాలని పక్కన పేరిస్తే ఎంత స్పష్టంగా కనపడితే అంత స్పష్టంగా ఉన్నాయి నీ గమకాలు. ఆ గమకాల్లో కూడా ఒక విచిత్రం ఉంది. వానపాముని ఇలా ముట్టుకుంటే మెలికలు తిరుగుతుంది కదా, అంత అంత విచిత్రంగా ఉన్నాయి ఆ గమకాలు. ముఖ్యంగా మౌనమై వాడు ఉంటే అన్న దగ్గర, ఉంటే అన్న పదం దగ్గర, రెండో చరణంలో అదే ప్లేస్లో ఆ గమకాలు చాలా అద్భుతంగా అనిపించినాయి నాకు. మొదటి పల్లవిలోనే కొంచెం పిచ్చింగ్ అటు ఇటు అయింది తప్ప మిగతా పాట అంతా కూడా ఆయన అన్నట్టుగా ఆ పాత మధురంగా సాగింది.
చాలా బాగా అన్నాం. అంతకంటే నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ట్యూన్ చేసిన తర్వాత రాశారా? ట్యూన్ చేసిన తర్వాత రాశాను. కష్టమే కనపడుతోంది. ముఖ్యంగా మీరు సరిగ్గా నిలవెందుకన్న ఆ స్థానం ఉంది కదండి, అక్కడ 3 పదాలు రాయాలనుకుంటే, కాకపోతే రాసేటప్పుడు తత్కారాల్లో మనకి యగణం జగణం ఇస్తే మన తెలుగు పదాలు చాలా పరిమితంగా ఉంటాయండి. తనాన అలాంటి చోట కొంచెం కష్టపడవలసి వస్తుంది. ఇందాక మీరు సీతారామ శాస్త్రి గారి పాటలో తత్కారం గురించి చెప్పారు. మామూలుగా అయితే అలా లఘువులు ఎన్ని ఇచ్చినా కూడా కాస్త కష్టపడితే రాసేయచ్చండి తెలుగులో. ఇవేంటంటే అమీరు, గరీబు, హఫీసు, నవాజు ఇలాగా ఉర్దూ పదాలు ఎక్కువ దొరుకుతాయి, కానీ ఈ ఎగడం జగడానికి మన తెలుగు పదాలు దొరకడం కష్టం. ఆ తెలుగు పదాలు దొరికిన ప్రవాహం, ప్రయాణం, ప్రసిద్ధి ఇలా సంస్కృతం నుంచి మనం తర్జుమా చేసుకున్న పదాలు ఎక్కువ దొరుకుతుంటాయి. మాకు పదాలు పరిమితం అయ్యే కొద్దీ ఎగడం జగడం వచ్చినప్పుడు మాత్రం ఎప్పటికీ పెద్ద చిక్కు ఏర్పడుతుంది అనమాట. ఐ అండర్స్టాండ్. ఈ 2వ చరణంలో తను అనుకున్నట్టుగానే మీరు ఉంటున్నారా? అంటే మొదటి లైన్ ఒకటి చేయలేనండి. అడిగిన సమయంలో నన్ను అలవోకగా తను మోయాలి అని ఉంది కదా, ఇద్దరం ఒకే బరువు, అంత అలవోకగా మోయడం కష్టం. మిగతా ఎన్ని చేస్తానండి. నేను యాక్చువల్గా ఆ పంక్తికి కూడా నేను వేరే అర్థం తీసుకున్నాను. ఒకరిని మోయడం అంటే భౌతికంగా మోయడమే కాదు, తనను భరించడం అని కూడా. ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా భరించగలగాలి, అప్పుడే భర్త అవుతాడు కదా. అమ్మాయి కాస్త చిరుబురులు ఆడొచ్చు, చికాకు పడవచ్చు, లేకపోతే అది చేయలేనండి నేను అనొచ్చు. వాటన్నిటిని భరించడం కూడా మోయడం కిందే లెక్క నా దృష్టిలో. అది కూడా మీరు చేసి ఉంటారు. ఈ మధ్య ఇంటర్నెట్లో మనం మెయిల్స్లో చాలా పంచుకుంటుంటాం కదా. ఒక అతను ఎవరో ఇంటర్వ్యూ చేస్తున్నాను అనమాట. వాట్ డూ యూ అంటే ఐఎమ్ CEO టు ఏ కంపెనీ అంటే. మీ భార్య ఏం చేస్తుందంటే, ఏం చేయదండి, ఏం చేయదు, మా ఆవిడ హౌస్ వైఫ్ అంటారు. పొద్దున్నే మీరు ఎన్నింటికి బయలుదేరుతారు? మా ఆవిడ పొద్దున్నే నిద్రలేస్తుందండి, లేచి స్నానం చేసి పూజ అది చేసుకొని మాకు కావాల్సిన బ్రేక్ఫాస్ట్ అది చేస్తుంది, నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను. మీరు ఆఫీస్కి వెళ్ళాక ఆవిడ ఏం చేస్తుంది? ఆవిడ ఉద్యోగం ఏం చేయదండి, పిల్లల్ని తీసుకెళ్తుంది, బళ్ళో దించేసి వస్తుంది. మీరు ఆఫీస్లో ఏం చేస్తారు? మామూలు తీర్చే పని కదండి, మాకు బాగా మెసులుబాటు ఉంటుంది. తర్వాత ఇంట్లో మీ ఆవిడేం ఉద్యోగం చేయదండి. తర్వాత మార్కెట్కి వెళ్తుంది, కూరగాయలు తీసుకొస్తుంది, వంట చేస్తుంది, పాత్రలన్నీ తనే గడుగుతుంది, అన్నీ చేస్తుంది. మీరు లంచ్లో ఏం చేస్తారు? పాపం లంచ్ ఒక్కోసారి తనే తీసుకొచ్చిస్తుందండి. సో మీరు CEO అని. అవునండి, మా ఆవిడ ఉద్యోగం చేయదండి. తర్వాత ఇంటికి వెళ్ళాక ఏం చేస్తుంది? ఇంటికి వెళ్ళాక పిల్లలు వచ్చే లోపల కాఫీలు, టీలు అన్ని రెడీ చేస్తుంది, వాళ్ళకి స్నాక్ రెడీ చేస్తుందండి. ఆవిడేం ఉద్యోగం చేయదండి. ఈ లోపల తర్వాత ఏం చేస్తుంది? ఇంటికి వెళ్ళి స్కూల్కి వెళ్ళి పిల్లలందరినీ తీసుకొస్తుందండి. ఆవిడ ఉద్యోగం ఏం చేయదండి. ఇంటికి తీసుకొచ్చాక వాళ్ళకి మొహంగా కడిగి మళ్ళీ హోంవర్క్ ఏదైనా ఉంటే ఒకటి చేస్తుందండి. తర్వాత మీరు ఆఫీస్లో ఏం చేస్తుంది? ఏముందండి, పని చేయని వాళ్ళందరి మీద తిట్టినట్టు నటిస్తాను, నేను గొప్పగా పని చేస్తున్నట్టు నటిస్తాను. మా ఆవిడ మాత్రం ఉద్యోగం ఏం చేయదండి. నేను ఇంటికి వెళ్ళాక పాపం అలసిపోయి, నేను చాలా అలసిపోయాను పడుకుంటే పాపం మా ఆవిడ ఏం చేయదు కదా, బూట్లు తనే విప్పుతుంది, సాక్స్ తనే విప్పుతుంది, కాళ్ళు తనే ఉతుకుతుందండి, నాకు మొహం కడుక్కోవడానికి చెంపుతో నీళ్లు కూడా ఇస్తుందండి, కుదరకపోతే తనే మొహం కడుగుతుందండి, మళ్ళీ మార్చుకోవడానికి బట్టలు ఇస్తుందండి. నేను అలా టీవీ చూస్తూ కూర్చుంటే ఏ ఛానల్ కావాలో తనే రిమోట్ కంట్రోల్తో పెడుతుందండి. తనకేం పని లేదండి, ఉద్యోగం ఏం చేయదండి మా ఆవిడ. తర్వాత సాయంత్రం ఇఫ్ ఐ వాంట్ టు హ్యావ్ ఎ బియర్ తనే ఓపెన్ చేసి ఇస్తుందండి. ఈ లోపల పిల్లల్ని మళ్ళీ పడుకోబెడుతుందండి, నాకు భోజనం చేస్తుందండి. అంత తర్వాత ఏం చేస్తుందో తెలియదండి, నేను గొరకపెట్టి నిద్రపోతాను. మళ్ళీ మా ఆవిడ ఉద్యోగం ఏం చేయదండి. ఎన్ని పనులు చేస్తుందో ఒక స్త్రీ, ఒక ఇల్లాలు. ముఖ్యంగా ఆవిడకు ఉద్యోగం కావాలా? అందుకే నాకు చాలా ఇష్టమైన టైటిల్, సినిమా టైటిల్ అమ్మ రాజీనామా అన్నది. My God, I'm seriously spellbound. ఆర్డర్ Zabardast! Abracadabra! Gili 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 gili. Yeah! I love you, I love you, I love